అమ్మా అన్ని సైకిల్కి డాడీ బండికి ఎందుకు పూజ చేసావు? ఎందుకు పూజ చేశానంటే పండుగ ఉంది కాబట్టి. ఏ పండుగ? దసరా. అవునా? ఒక నిమిషం. నాకు బండి పూజ ఓకేనా? ఓరి నీ వేషాలు. ఇప్పుడు నీ బండికి పూజ చేయాలి అంతే కదా, చేస్తానులే. హ్యాపీ హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. సపోజ్ చేయకండి, లేక్ చేయకండి. బై. అమ్మా టీచర్ నన్ను కట్టాడు. అవునా? ఎందుకు కొట్టారు హనీ? నువ్వు ఎందుకు కొట్టావు? అలర్ట్ చేస్తే కొడతాను. టీచర్ అందుకే కొట్టాడు. మంచి పని చేశారు. అయినా అల్లరి చేసిన భయం చెప్పాల్సింది. అలా కొట్టకుండా ఉంటే బాగుండు. నేను ఒకసారి స్కూల్కి వచ్చి మాట్లాడతానులే. నాకేసలా అంటే పిల్లలు మా టీచర్కి తప్పులు వచ్చేట్టుగా అందుకే కొట్టాడు. అయినా నువ్వు కంప్లీట్ ఇవ్వకు. ఏరా స్కూల్కి వచ్చి కంప్లీట్ ఇస్తే ఇంకొక 2 ఎక్స్ట్రా వేస్తారని భయమా? కాదమ్మా, నువ్వు కొట్టితే మా టీచర్ 5 ఇచ్చాడు అంతే కాదు. ఇంత అల్లరైపోయావన్నమాట హనీ నువ్వు. నేనే అలా తగ్గిస్తాను ఓకేనా? అబ్బో పిల్లలు మీరు కూడా అలటేకండి. హనీ ఇదే కలర్? రెడ్ కలర్. ఓకే. ఇదే కలర్? గ్రీన్ కలర్. ఇదే కలర్? క్యారెట్ కలర్. ఏ కలర్? క్యారెట్ కలర్. క్యారెట్ కలర్ కాదు నాన్న, ఈ కలర్ పేరేంటో చెప్పాలి. ఆరెంజ్. ఆరెంజ్ కలర్. సరే ఇప్పుడు డేస్ చెప్పు. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే. థర్స్డే ఎక్కడికి వెళ్ళిందిరా? బీచ్కి వెళ్ళమ్మా. బీచ్ కి వెళ్ళిందా? మరి నువ్వెందుకు వెళ్ళలేదు? నన్ను తీసుకెళ్ళలేదు. నీలాంటి తీసుకెళ్ళకపోవడమే మంచిది. సరే కంటిన్యూ చేయి. ఫ్రైడే, సాటర్డే తర్వాత హాలిడే రా. సాటర్డే తర్వాత వచ్చే డే పేరేంటి? హాలిడే. రామచంద్ర ప్రభు, దాని పేరేట్రా? సాటర్డే తర్వాత వచ్చేది సండే. ఓ సండేయా? సన్ నిల్లు ఒంటి కదా సండే. సండే ఎందుకంటదా? లేకుండే పట్టేసేకుండే. బాయ్. అమ్మ నీ ఫోన్ ఏది? ఫోన్ ఛార్జింగ్ లో ఉంది హనీ. ఏం మెసేజ్ వచ్చిందా? మెసేజ్ ఏం రాలేదే. సరే. A few moments later. అమ్మ నీ ఫోన్ ఏది? ఫోన్ ఇంకా ఛార్జింగ్ ఎక్కలేదు హనీ. ఇంకా రాలేదా? ఏమ్మా స్కూల్ నుంచి ఏమైనా మెసేజ్ వస్తుందా? నా ఫ్రెండ్ కి నేను ఇచ్చాను వాట్సాప్ లో ఫోటో పంపమని. అబ్బో నీకు నా నెంబర్ కూడా తెలుసు ఏంటి? చూడాలిలో నీ నెంబర్ ఉంది అల్లు ఇచ్చాను. వీడికి ఇప్పుడే ఫ్రెండ్స్ వాట్సాప్ లో ఫోటోలు పంపించమండాలి. ఇంతకీ నువ్వు అంత మిస్ అవుతున్న వాడి పేరేంటి నాన్న? వాడు కాదమ్మా, తనా? తన పేరేంటి? ఈషిత. వీడిప్పుడే ఇలా ఉన్నాడంటే ఫ్యూచర్ లో నా పరిస్థితి తెలుసుకుంటే నాకు చాలా భయం వేస్తుంది. దేవుడా పెంట మీద ఉండవండి, ఇంటి మీదకి తీసుకురాకుండా చూడు దేవుడా. హోంవర్క్ రాయమంటే పెన్సిల్ తో బుక్ నిండా పిచ్చి గీతలు పెడతావు. గిన్నెలు పట్టుకొని దబా 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 అని ఎవడో మ్యూజిక్ బ్యాండ్ కొడుతున్నట్టు పెద్ద సౌండ్లు చేస్తావు. అసలు రోజు రోజుకి నీ ఎల్లలు చాలా ఎక్కువైపోతుంది హనీ. అదిగో చూడు, ఏమైనా అంటే అని పెడతావు. చేసినవన్నీ చేసేసి 4 పళ్ళు కనిపించేటట్టు నవ్వేసి మమ్మల్ని కూల్ చేసేస్తావు. నువ్వెంత క్యూట్ గా అమాయకంగా ఫేస్ పెట్టినా సరే నీకు మాత్రం హాస్టల్లో జాయిన్ చేయడం మాత్రం ఫిక్స్. ఇది ఫిక్స్ అయిపో. చిన్నపిల్లలు దేవత సమానం. మమ్మల్ని ఏమి అనకూడదు, అలాగే అవుతుంది. మీకు అర్థమైందా? అందరూ చెప్పిన మాటలు మాత్రం బుర్రలో బాగా గుర్తు పెట్టుకుంటావు. అదే మేము కుదురుగా ఉండు అలర్ చేయొద్దని చెప్పిన మాట మాత్రం అస్సలు గుర్తు పెట్టుకోవే నువ్వు. ఏమని డాడీకి కాల్ చేసి పిజ్జా ఆర్డర్ పెట్టమందమ్మా? వద్దమ్మా. ఏం హనీ ఎందుకు వద్దు? నా పిజ్జా తినాలని లేదు. నువ్వు ఇప్పుడు డాడీకి కాల్ చేసి పిజ్జా తినాలని చెప్పావనుకో, డాడీ ఆర్డర్ పెడతారు, అప్పుడు ఇద్దరం తినొచ్చు కదా.
అమ్మో అబద్ధాలు చెప్పకూడదు. అబ్బో పెద్ద సత్య హరిశ్చంద్రుడు కొడుకు వచ్చాడు ఊర్లోకి. అమ్మ కొట్టకుండా కొట్టిందని, తిట్టకుండా తిట్టిందని, అన్ని పనులు చేసి ఫోన్ చూస్తే మాత్రం ఏ పని చేయకుండా అమ్మ ఫోనే చూస్తుందని చెప్పినప్పుడు ఏమైపోయిందో ఈ బుద్ధి. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు హని, నువ్వు ఇప్పుడు పిజ్జా కావాలని డాడీకి చెప్పావు అనుకో, తర్వాత నీకోసం ఐస్ క్రీమ్ కొంటాను. అమ్మో ఐశ్వర్య, నాకు ఆల్రెడీ జలుబు ఉంది. అచ్చి అచ్చి దగ్గు కూడా ఉంది. ఊరిని ఆస్కార్ యాక్టింగ్. అమ్మా ఇదల్లే ఎక్కడ విన్నట్టుందా? విన్నట్టు కాదు అన్నట్టే ఉందిలే. వీడు నా పాఠం నాకే తిరిగి అప్పచెప్పాడు. పెద్ద చిచ్చర్ పిడుగు వీడు. హనీ బాబు కూర్చుందురా. ఆల్రెడీ తినేసానమ్మా. ఎప్పుడు కల్లోనా? కళ్ళకండి బెడ్లు. హనీ హోంవర్క్ చేద్దురా అమ్మా. ఆల్రెడీ చేసేసానమ్మా. ఎప్పుడు కల్లోనా? తలకాయ బుక్కలే, తలకాయ బుక్కలే. అమ్మా ఇవే ఇంకా టాక్సీవా? అదేంటి స్నాక్స్ నువ్వు తీసేసుకొని దాచేసుకున్నావు కదా? ఎప్పుడు కలరా? కాదు కడుపులో. అట్లుంటది అమ్మతోని. అర్థమైంది. హోంవర్క్ చేస్తాం పదా. అక్క నువ్వేంట్రా సడన్ గా వచ్చావు? హనీగన్ చూసి చాలా రోజులైంది కదా, హనీగడ్ గురించి వచ్చాను. ఏమైంది హనీ, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నన్ను తిట్టింది. నేను తిట్టానా? ఏంటక్క నువ్వు చిన్నపిల్లలు తట్టచ్చేటి, నువ్వు ఇంకా మారవా? మమ్మీ పైన డాడీకి చెప్దాం పద, మనం షాప్కి లేదని కొనుక్కుందాం. అదంతా నీతో. అమ్మ నీ బొమ్మయ్యా? నా పని వేస్తావా? వెయ్యి వెయ్యి. అమ్మ నువ్వు వాళ్ళ చూస్తే నేనేం లేను. చూడకుండా వేస్తావా అని? అమ్మో నా కొడుకు ఎంత పెద్దడైపోయాడు. వెళ్ళి పని చేసుకో. సరే నేను డిస్టర్బ్ చేయను, నువ్వు వేసాక నేను పిల్లు. A few moments later. అమ్మ బొమ్మ అయిపోయింది. అది నేనా? అందులో ఏట్రా అన్ని రకాలు ఉన్నాయి. అది దెయ్యమో, రాక్షసో, ఏలియనో, ఒక సైకో సాడిస్టో కూడా అర్థం అవ్వట్లేదురా. నాకు కూడా నువ్వు అవకాశాన్ని అలానే కనిపిస్తా. నువ్వు వస్తావా? నా బొమ్మ నచ్చిందా? నచ్చితే ఆచిత్ ఫోన్ చేయండి. లేస్తే బాయ్. హనీ ఏంట్రా ఇది? కాసేపు ఇలా చారబడదామంటే బెడ్ అంతా చిందరవందర చేసేసావు. 5 minutes లో మొత్తం అవన్నీ క్లీన్ చేయాలి. నేను ఆకుంటానమ్మా. నువ్వు క్లీన్ చేస్తావా దెబ్బలు పడాలా నీకు? ఓకే అమ్మా. A few moments later. అమ్మ క్లీన్ చేశాను. వచ్చి పడుకో. చాలా రోజులకు మంచి పని చేసావురా బాబు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకో. ఏంటో ఎంత గట్టి కూర్చుకున్నాయి. అయినా నేను నీకు చెప్పిందంటే నువ్వు చేసిందేంటి హనీ? అమ్మ చేస్తే ఆ వర్క్ ఇలా చేస్తే వర్క్ తిగ్గుమైందా? సార్ అలా నేను వర్క్ కవర్ చేయని చేసుకుంది. అమ్మ బనానా తింటాను. అయ్యో ఏంటి ఇలా పడిపోయారు పాపం? అతను ఇందులోండి లాలిపప్పు చూపించి అమ్మాను. అందుకే అన్నండి నాకే రాసిచ్చాను. లాలిపప్పు రాసిస్తుంది, లాలిపప్పు రాసిస్తుంది. దొంగ కదవా, నా పేరు దగ్గరికి వస్తావా? ఉంది నీ పని. దొంగ 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 దొంగ. హనీ యు ఆర్ ఎ వెరీ క్లవర్ బాయ్. నాకు తెలుసు. చూడు ఎలా చూస్తున్నాడు. వీడు పడుకుంటే కాసేపు నేను కూడా అలా పడుకుందామంటే
ఈ పిల్ల రాక్షసులు అస్సలు పడుకోవట్లేదు. అయినా పిల్లలు పడుకోబెట్టడం ఒక పెద్ద పరీక్ష అయిపోయింది దేవుడా. మాకు చొక్కలు చూపిస్తున్నారు. హనీ పడుకుంటావా లేదా? లేదు లేదు. ఆన్సర్ కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాడు. వీడికి ఇలా కాదు. నువ్వైనా నా మాట వినట్లేదు, టైంకి బువ్వ తినట్లేదు, హోంవర్క్ కూడా నేను చెప్పినట్టు చేయట్లేదు. నిన్ను ఈవినింగ్ ట్యూషన్ లో జాయిన్ చేసేస్తాను ఇప్పుడు పడుకోలేదంటే. అమ్మా అన్నంటి పనే చేస్తుంది. ఎందుకులే పడుకుంటానమ్మా. వీళ్ళ కోసం రోజుకో సాకు వెతకాల్సి వస్తుంది. ఏం పిల్లలో ఏంటో. Much later. అమ్మో చాలా టైం అయిపోయింది. హనీ లేనా? ఈవినింగ్ అయిపోయింది. నేను లెగిస్తే అమ్మ ట్యూషన్ కి పంపిస్తుంది. నేను లెగను. వీడేంటి ఎంతసేపు అయినా లేవట్లేదు. వీడిని ఎలా లేపాలో నాకు తెలుసు. ట్యూషన్ లో జాయిన్ చేస్తాను కానీ ఇన్ని వేషాలు వేస్తున్నాడా. హనీయా ఇంకా బజ్జోన్ లేవలేదండి. గాఢ నిద్రలో ఉన్నాడండి. ఏంటి నాకెలా తెలుసు అని అడుగుతున్నారా? గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు కాళ్ళు మాత్రమే కదులుతాయంట, మనిషి మాత్రం అలానే ఉంటారంట. నేను చూసానండి, వాడు కాళ్ళు కదులుతున్నాయి. ఏంటి పార్క్ తీసుకెళ్లి బీచ్ కి తీసుకెళ్లి వాడికి నచ్చినవన్నీ కొందామనుకున్నారా? అయ్యో డాడీ ఫోన్ చేశాడు. మరేం చేద్దాం, వాడు పడుకున్నాడు కాబట్టి వాడిని వదిలేసి మన ఇద్దరం వెళ్ళిపోయి వచ్చేద్దాం. సరేనా? నాకు తెలుసురా నువ్వు తెలివి మీద ఉన్నావని. నేను లేపడం కోసమే నేను కూడా ఫోన్ వచ్చినట్టు డ్రామా ఆడాను. నేను హట్టు పొంగుముద్దు పెట్టుకున్నాను. ఫీల్ అయ్యాను. రోజు రోజుకి చలి పెరిగిపోతుందిరా బాబోయ్. చాలా చలిసి వస్తుంది. అయ్యయ్యో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోలే. హనీ కొంచెం లైట్ ఆపినాన్నా. నేను రానమ్మా. ప్లీజ్ నాన్న ఒక్కసారి కొంచెం లైట్ ఆపినాన్నా, వచ్చి చల్లేసి వస్తుందిరా. నేను టీవీ చూస్తాను. నేను రాను. వీడికి వీళ్ళ నాన్నకి అన్ని పనులు కాళ్ళ దగ్గర ఉండి చేయడం వల్ల నా విలువ తెలియట్లేదు. నేను అన్ని పనులు వీళ్ళకి చెయ్యాలి, వీళ్ళు మాత్రం నాకు ఇంత సాయం కూడా చేయరు. ఇప్పుడు వచ్చి ఆపుతావా లేదా? వస్తాను. అయినా ఇంట్లో ఏ పనులైనా అరిస్తే తప్ప జరగట్లేదురా బాబు. ఇప్పటికే చలేస్తుంది, మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసావట్రా? అమ్మ నా కొడక, నన్ను లేపడమే కాకుండా అంత పెద్ద బాయి డైలాగ్ కొడతావా? అయ్యయ్యో హనీ బ్రేక్ బాక్స్ ఇంట్లోనే ఉండిపోయింది. పాపం నా బిడ్డ ఏం తింటాడో ఏంటో. ఛ ఎంత పని చేశానే. A few moments later. సారీ హనీ నాన్న, నీకు బ్రేక్ పెట్టడం మర్చిపోయాను. ఏ పర్లేదమ్మా. ఇషిత నాకు హార్ట్ ఇచ్చిందిలే. ఏటిచ్చింది? హార్ట్ ఇచ్చింది. హార్ట్ ఇవ్వడం ఏంట్రా, కొద్దిగా అర్థమయ్యేలా చెప్పరా నాకు. అయ్యో అమ్మ హార్ట్ బిస్కెట్ ఇచ్చింది. ఓ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఇచ్చిందా? అమ్మ నాకు బేక ఎత్తక. ఎందుకు పెట్టద్దు? ఇష్టా నాకు హార్ట్ ఇస్తలే. బా మళ్ళీ హార్ట్. నువ్వు బేక ఎత్తకూడదు, ఓకేనా? వీడు బిస్కెట్ల సంగతి ఏమో గాని వీడి మాటలకి నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఏంటి ఏంటి ఆ అల్లరేంటి? ఈ వీధి మొత్తానికి నువ్వు ఒక్కడమే పిల్లడు ఉన్నావు అనుకుంటున్నావా? ఆ పక్కింటి పిల్లని చూడు, అసలు ఉన్నాడా లేడా అన్నట్టుంటాడు. ఇంత సౌండ్ కూడా బయటికి రాదు. అదే నువ్వు ఉన్నావే, నా నోరు మొత్తం వీధంతా వినిపించేలా చేస్తావు. ఆ పిల్లాడిని చూసి బుద్ధి తెచ్చుకో కొంచెం. A few moments later. నా నడుము విరిగిందిరా. ఏమైంది హనీ? అమ్మో నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నేను జారిపోదును. చూసావా నేను కాపాడాను. ఒక్క భయందే కాపాడతా నీ కొడుకుని కాబట్టి నేను కాపాడాను. ఇంకిప్పుడు నా ముందు ఒక్క భయమే బొగరోజు. పొగిడితే ఏం చేస్తావు? నాకు నచ్చాడు. అర్థమైందిలే, వీటికేం తక్కువ లేదు. గైస్ ఆట ఉంది, నేనే అన్ని తెలియదు బాబా హనీ
ఎన్నిసార్లు చెప్పాను ఆడుకున్న తర్వాత మళ్ళీ నీ బొమ్మలు జాగ్రత్తగా సర్దుకోమని. చూడు కారు ఇక్కడ ఏం చేస్తుంది. కాదు అమ్మా, ఎప్పుడు చేయను. ఇంకొకసారి ఇలాగే బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ వదిలేసావనుకో తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాను, అర్థమైందా? వస్తువుల మీద జాగ్రత్త లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాడు. A few moments later. అమ్మా ఏ ఎత్తుకుంటున్నా? నా చున్నీ వెతుకుతున్నాను హనీ. చున్నీయా? నేను చూపిస్తాను కదా. రే హనీ, నా చున్నీ ఏంటి అక్కడుంది? ఏమి చూసానమ్మా? నువ్వు విసిరావా? ఎందుకురా? వస్తువులు ఇక్కడ పెట్టా అక్కడ పెట్టుకోడు, పెడితే ఇలాగే పడేస్తా. ఈసారి మీ చున్నీ జాగ్రత్త పెట్టుకో, అర్థమైందా? నా పాఠాలు నాకే తిరిగి అప్పచెప్తున్నాడు. వస్తూ లేదు తెలియదు నీకు అన్నా. విడి వయసులో ఎలా ఉన్నాడంటే కొంచెం ఎదిగిన తర్వాత నాకు ఇంకెన్ని చుక్కలు చూపిస్తాడు. చిక్కి పడతా పడతా పడతా. ఓయ్ సార్, వేరడంత లేవు, నువ్వు చికిరీ పాట పాడుతున్నావు. అసలు నీ వయసు ఎంత, నువ్వు పాడే పాటలేంటి నాకేం అర్థం కావట్లేదు బాబు. మా క్లాస్ లో చిక్కి ఉందమ్మా. మీ క్లాస్ లో చిక్రీ ఉందా? ఉంది. మీ స్కూల్ గ్రూప్ లో ఆ పేరుతో ఎవరు లేరు కదా అని? మా పక్కన చక్కిక ఉంది కదా, తను ముద్దుగా చికిదియా అంటారు, చికిదియా అంటారు. చక్రిక, నువ్వు చికిరి చికిరి అంటుంటే ఆగిపోయేలా ఉందిరా నా ఊపిరి. అయినా నా కొడుకు ముద్దుగా ఉండడం చూసి మురిసిపోయానే గాని ఇలా ఆడపిల్లలకు ముద్దు పేర్లు పెడతాడని కల్లో కూడా ఊహించలేదు. హనీ, కింద డాడీ బైక్ స్టార్ట్ చేసి వెయిట్ చేస్తున్నారు, నువ్వు త్వరగా వెళ్తే డ్రాప్ చేసేస్తారు కదా నిన్ను. అమ్మా డాడీ స్కూల్కి ఎందుకు వస్తాడు మీకు తెలుసా? తెలుసు, నాకు ఇంట్లో ఎలాగో వర్క్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ నిన్ను డ్రాప్ చేసి రావాలంటే ఇంకా పని ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే నన్ను అర్థం చేసుకొని మా ఆయన నిన్ను డ్రాప్ చేస్తున్నారు. అంత లేదులే. మరెందుకో తమరికి తెలుసా? డాడీ స్కూల్కి వచ్చి సెకండ్ ఫ్లోర్ సైంటిస్ట్ మాట్లాడతాడు, ఫస్ట్ ఫ్లోర్ నాకు టీచర్తో మాట్లాడతాడు, డౌన్ ఫ్లోర్ తెలుగు టీచర్తో మాట్లాడతాడు. డాడీ వెళ్ళిపోతానని కిటికీలోంచి బాగా చెప్తానని చూస్తానా, అప్పుడేం చేస్తారు? లేదు కదా ఆయనతో మాట్లాడతాడు. ఆయమ్మతో కూడా మాట్లాడతారా? డాడీ స్కూల్ కి అంతకే వస్తాడు, నీకోసం కాలే, అర్థమైందా? ఓ పొంగిపోతు. హనీ, ఇందాక నుంచి ఏదో ఒక సౌండ్ దబా దబామని చేస్తూనే ఉన్నా, కిందటి మా ఆయన పిల్లలా? పెళ్ళికి సైలెంట్ అంటాండే. అయితే హోంవర్క్ చేసేస్తావా? చేస్తా. ఏంటో ఈ పిల్లలు, పక్కింటోళ్ళ పిల్లలేమో నాకు జడుస్తారు, నా పిల్లలేమో పక్కింటోళ్ళు జడుస్తారు, ఎవ్వరి పేరెంట్స్ కి మాత్రం వాళ్ళు అస్సలు జడరు. A few moments later. అమ్మ అది కావాలి. హనీ, బయటకు వచ్చేటప్పుడు అది కావాలి ఇది కావాలని అలా గోల పెట్టకూడదని చెప్పానా? ఏం కిందంటి మా ఆయన పిల్లలా? కింద మాయ రాడు. ఎందుకు రాడు? మాయన పన్నే అనుకున్నావా? మాయ డ్యూటీకెళ్ళండి. డ్యూటీకి వెళ్తే ఏముంది, నేను ఫోన్ చేసి పిలుస్తాను. నీ దగ్గర నెంబర్ లేదు కదా, నాకు తెలుసు కదా. నా దగ్గర నెంబర్ లేదని నీకలా తెలుసు? నీ డాడీకి చెప్తాను, నేను విన్నాను. అమ్మ నా కొడక, ఏంటో అని తెలిపొస్తే నాకు. చిన్నప్పుడు మేము సిఐడీలు చూసినా సరే అర్థం అవడానికి చాలా టైం పట్టేది, కానీ ఇప్పుడు పిల్లలు బై బర్తే సిఐడీలా ఉన్నారు. అమ్మ జున్ను కావాలి. ఏడు బాబు అన్నావు, ఇంకోసారను? జున్ను కావాలి. జున్ను కావాలా? కొంచెమైనా సిగ్గుందిరా నీకు? ఆ కిచెన్ లో ఒక సెల్ఫ్ నిండా నీ సిరప్పులతోనే నిండిపోయింది, ఇంకా జున్ను అడుగుతున్నాడు. జున్ను రాత్రి అయితే చాలు ముసలోళ్ళకు అని దగ్గవసరికే సరిపోతుంది. అయితే జున్ను తినేసి తాగిస్తా. ఏంట్రా కౌంటరా? కౌంటర్ కాదమ్మా, నిజం. ఆ టానిక్ కావాలి, నాకే కదా. అలాగేలా నేను తాగలి, నువ్వు తాగు కదా, అందుకే జున్ను తినేసి తాగిస్తా. అప్పుడు డబ్బులు వేస్ట్ అవ్వడు. అమ్మో, వీడు తెలివితేటలు తట్టుకోవడం నా వల్ల కాదు.
మతకంఠం తలగాలి జిన్ తెచ్చా. నేను తప్పేదని చెప్పానా? కామిచ్చింది చేసుకుని చెప్పేసి వా